హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని జైలు పాలయ్యామని, జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని పట్టించుకోవట్లేదని వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో యాక్టివ్గా పనిచేసినటువంటి అరెస్ట్ అయిన కొంతమంది ఆవేదన. అధికారంలో ఉన్నప్పుడు మీరు రెచ్చిపోండి, ఏం జరుగుతుందో నేను చూసుకుంటాను అని చెప్పేసి హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి అధికారం పోయిన తర్వాత వాళ్ళు అరెస్ట్ అవుతూ ఉంటే పట్టించుకోవట్లేదు అనేది వాళ్ళ కుటుంబీకుల ఆవేదన. ఇప్పటి వరకు దాదాపు 150 పైచులుగా వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్ట్ చేశారు. వీళ్ళందరూ వివిధ ప్రాంతాల నుంచి వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ప్రత్యర్థి వర్గమైనటువంటి జనసేన, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులపై చాలా అత్యంత దారుణమైన పోస్టులు పెట్టిన వ్యక్తులు వీళ్ళు. అందుకే వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా విభాగంలో అత్యంత కీలకంగా యాక్టివ్గా పనిచేసేటువంటి వర్ర రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత చాలా విషయాలు బయటకు వచ్చాయి. దీని వెనకాల వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులైనటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి, అలాగే అర్జున్ రెడ్డి, అలాగే వివేక్ రెడ్డి అనే కొంతమంది పేర్లు చెప్పినట్లుగా, అది కాకుండా వీటన్నిటికీ ముఖ్య సూత్రధారి సజ్జల భార్గవ్ రెడ్డి, ఆయనే వెనుకుండి మొత్తం నడిపించాడు అని చెప్పేసి చాలా విషయాలను చెప్పుకొచ్చారు ఈ వర్ర రవీందర్ రెడ్డి పోలీసుల వాగ్మూలంలో. అయితే వీళ్ళతో పాటు కొంతమంది ఇండిపెండెంట్ జర్నలిస్టుల పేర్లు కూడా చెప్పినట్లుగా సమాచారం. దాదాపు 38 యూట్యూబ్ ఛానల్స్తో పాటు సాక్షితో పాటు మొత్తం 39 ఛానల్స్, మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో సాక్షి, అలాగే 38 యూట్యూబ్ ఛానల్స్కి సంబంధించిన వాళ్ళ యాజమాన్యాలకు కూడా నోటీసులు పంపించినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ఇందులో కొంతమంది వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కావాలని పదే పదే పవన్ కళ్యాణ్ గారిని, అలాగే చంద్రబాబు నాయుడు గారిని, అలాగే లోకేష్ గారిని టార్గెట్ చేసుకొని వీళ్ళు ఏది చేసినా తప్పు అని చూపించే కొంతమంది జర్నలిస్టుల పేర్లు కూడా ఉన్నట్లుగా వార్తలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. సోషల్ మీడియాలో చాలా హేయంగా పోస్టులు పెట్టినటువంటి శ్రీరెడ్డి పైన ఇప్పుడు వేట కొనసాగుతుంది. ఆమెను అరెస్ట్ చేసే కార్యక్రమాలు కూడా జరగబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది. దానికి బిఫోర్ ఆమె నన్ను క్షమించండి, నేను ఇక ఫ్యూచర్లో నేను ఎలాంటి తప్పుడు మాటలు మాట్లాడను, గతంలో నేను చేసిన మాటల్ని నన్ను క్షమించండి, నేను ఇకపై అట్లాంటి మాటలు మాట్లాడని ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. ఇక ఈమెతో పాటు విజయవాడ బేసిక్గా ఒక యూట్యూబ్ ఛానల్ నడుస్తూ ఉంది. అందులో ఒక జర్నలిస్టు చాలా పెద్ద ఎల్ఈడి స్క్రీన్ పెట్టి ప్రతిరోజు పవన్ కళ్యాణ్ గారిపై, అలాగే చంద్రబాబు నాయుడు గారిపై, లోకేష్ గారిపై చాలా చాలా దారుణంగా, చాలా అసహించుకునేలాగా కామెడీ చేస్తూ, సెటైర్లు ఇస్తూ వీడియోలు పెట్టి అతని కోసం కూడా వేట కొనసాగుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. మొత్తానికి జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని ఆ రోజు ఆయన సూచనల ఆధారంగా రెచ్చిపోయిన కొంతమంది యూట్యూబర్స్కి, అలాగే కొంతమంది జర్నలిస్టులకి, అలాగే సోషల్ మీడియా విభాగంలో పనిచేసినటువంటి వర్కర్స్కి ఇప్పుడు చుక్కలు కనబడుతున్నాయి. కొంతమంది జర్నలిస్టులను అరెస్ట్ చేసే కార్యక్రమాలు కూడా రేపో మాపో జరగబోతున్నట్లుగా సమాచారం.